తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై ఇందులో చర్చిస్తారు. జీఎస్టీ బిల్లు రేపు సభ ముందుకు రానున్న నేపథ్యంలో బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. దీంతో పాటు కొత్త జిల్లాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. దేవాదాయ ట్రస్టుల్లో సభ్యుల సంఖ్య పెంపు బిల్లు అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. దీంతో పాటు కొత్త పోలీస్ కమిషనరేట్లకు ఆమోదం తెలుపుతోంది. మహారాష్ట్రతో ఒప్పందంపై విపక్షాల విమర్శల నేపథ్యంలో వాటికి ఎలా కౌంటర్ ఇవ్వాలనే దానిపైన మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్ లో అందిస్తారు. సోమగోపాల్, తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయంటారు? ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. మంత్రులు కూడా అందరూ ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. దాదాపు మొదలైనట్టే కేబినెట్ సమావేశం. ప్రధానంగా జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇవాళ కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ ఎజెండాలో ప్రధానంగా 3 అంశాలు ఉన్నట్టు తెలుస్తూ, ఒకటి జీఎస్టీ బిల్లు. ఇది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. వీళ్ళంత త్వరగా ఆమోదించి పంపండి అని ఒత్తిడి ఉన్న నేపథ్యంలో దానిపై ప్రత్యేకంగా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే ఈ మధ్య పోలీస్ కమిషనరేట్లను విభజించి కొత్త పేర్లు పెట్టారు. దానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు దేవాదాయ శాఖలో పాలక మండలి సభ్యుల సంఖ్యను 14 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాన్ని కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో దీనికి ఆమోదం తెలుపనున్నారు. వీటితో పాటు ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి మహారాష్ట్రతో ఒప్పందానికి సంబంధించి అసెంబ్లీలో చర్చించాలనా లేదా ఓన్లీ జీఎస్టీకే పరిమితం కావాలన్న దానికి సంబంధించి కేబినెట్లో ఇవాళ వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ జీఎస్టీకే పరిమితం అయితే ఎన్ని రోజులు నిర్వహించాలి అసెంబ్లీ సమావేశాన్ని, లేకపోతే ఎక్స్టెండ్ చేసి మహారాష్ట్ర ఒప్పందంతో పాటు మరో కీలకమైన అంశం కొత్త జిల్లాల ఏర్పాటు, ఈ 2 అంశాలని అసెంబ్లీలో చర్చిస్తే ఏ విధంగా ఉంటుందన్న దానికి సంబంధించి కేబినెట్లో ప్రభుత్వం ఒక వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు విపక్షాలు చేస్తున్న నేపథ్యంలో విపక్షాలని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇప్పటి వరకు మహారాష్ట్రతో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏమేమి ప్రాసెస్ జరిగిందన్న దానికి సంబంధించి అసెంబ్లీని వేదికగా చేసుకొని ప్రజలకు వివరిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ఇప్పటికే సీఎం కొంత కసరత్తు చేశారు. రేపు జరగబోయే బీఏసీ సమావేశంలో ఈ ఎజెండాను పెట్టాలనా లేదన్న దానికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. రోజా. రైట్ సోమగోపాల్.